చంద్రబాబు సర్కార్ చేయకూడని పనులని చేస్తుందంటూ వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంపద సృష్టిస్తామని ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారంటూ చంద్రబాబును దుయ్యబట్టారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 మోసాలు, రైతులు పడుతున్న అవస్థలు, పార్టీ శ్రేణులపై కూటమి సర్కార్ వేధింపులపై వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని అన్నారు. కూడా ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు. సజావుగా ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి అంతకన్నా లేదు. సజావుగా ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లు రావన్న సంగతి చంద్రబాబుకు తెలుసు. కాబట్టే ఈ పెద్ద మనిషి ఎన్నికలు సజావుగా జరిగించే కార్యక్రమం చెయ్యడు. కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ సన్నద్ధం కావాలి. కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ గట్టిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. 14 సంవత్సరాలు అయింది మన పార్టీ పెట్టి. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం ఎవరు అని అంటే వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ. ప్రతి కార్యకర్త నిజంగా భుజాన వేసుకున్నాడు కాబట్టే, ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రతి కార్యకర్త భుజాన వేసుకున్నాడు కాబట్టే పార్టీ ఇంత బలంగా ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక వైఎస్ఆర్సీపీ ఒకవైపు, మిగిలిన అన్ని పార్టీలు ఒకవైపు. ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం కార్యకర్తలు. నేను ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను, ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను, ఈ గ్రామంలో నేను రైతు అధ్యక్షుణ్ణి, ఈ గ్రామంలో నేను యువత అధ్యక్షుణ్ణి, ఈ గ్రామంలో నేను సోషల్ మీడియా అధ్యక్షుణ్ణి, ఈ గ్రామంలో నేను బీసీ అధ్యక్షుణ్ణి, ఈ గ్రామంలో నేను ఎస్సీ అధ్యక్షుణ్ణి అని అనుబంధ విభాగాలు గ్రామ స్థాయిలోకి వెళ్ళి అక్కడ మన పార్టీని ఓన్ చేసుకొని భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళ తర్వాత వాళ్ళ కమిటీలు వాళ్ళు వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా వాళ్ళ నాయన తలుచుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ గోటికి కూడా పనికి రాకుండా పోతారు. ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. ఈరోజు దాదాపుగా 16-17 నెలలు అయిపోయిన నేపథ్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఫాస్ట్గా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అన్నది ఇప్పటికే కనిపిస్తూ ఉంది. మామూలుగా 2 సంవత్సరాల తర్వాత